లీడర్స్ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమనగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బేసిక్స్ ఎవరైతే ఈ యొక్క అచీవ్మెంట్ను ఈ గోల్ను మనం చేయాలనుకున్నామో వాళ్ళందరూ కూడా ఫస్ట్ చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యం ఏమనగా అంటే లీస్ట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ మెంబర్. లీస్ట్ ప్రిపరేషన్ అయితేనే మనం చేయగలమండి. అందులో మన టీంలో ఎంతమంది లెఫ్ట్ సైడ్‌లో ఎంతమంది యాక్టివ్ పీపుల్ ఉన్నారు, రైట్ సైడ్ ఎంతమంది యాక్టివ్ పీపుల్ ఉన్నారు, ఇది ఖచ్చితంగా మ్యాండేటరీగా మనము లిస్ట్ ఔట్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ దిగితేనే మనం ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా మనం కంప్లీట్ చేస్తామండి. ఇది బేసిక్. ప్రతి ఒక్కరు కూడా మన క్యాడర్లు నామకే వాస్తే అంటే సార్ క్యాడర్లు పక్కన పెట్టేసి అందరూ కూడా ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఈరోజు ప్రిపేర్ చేశాను సార్. లిస్ట్ అనేది నాకు లెఫ్ట్ ఎంతమంది, రైట్ ఎంతమంది, ట్రైప్యాడ్ కోసము ఎలా చేయాలి, ఏమని నీట్‌గా ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు కూడా అలాగా ఫస్ట్ బేసిక్‌గా ఈ యొక్క మనము ఏదైతే అనుకున్నామో ఈ 11 నెలల కార్యక్రమంలో మనందరం కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేయాలంటే మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం మినిమమ్ సార్, మినిమమ్ మాక్సిమం ఎన్నైనా కావచ్చు. లెఫ్ట్ సైడ్‌లో ఒక 5 మంది, రైట్ సైడ్‌లో ఒక 5 మందిని ఖచ్చితంగా కొత్త వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు, యాక్టివ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు యాక్టివ్ చూడడానికి మీరు ప్రోత్సహించే వాళ్ళను ఖచ్చితంగా లీస్ట్ ప్రిపరేషన్ అనేది మనం కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చేస్తేనే ఫర్దర్‌గా మనము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి సార్. ఇది అందరూ కూడా చేయాల్సిన అవసరం సార్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. లీస్టు మనకు స్టార్టింగ్‌లో ఏమి క్యాడర్ ఉందండి? క్యాడర్‌తో సంబంధం లేకున్నా మనకు 50,000, 50,000 11 నెలల కాల పరిధిలో మనం అందరం కూడా 50,000 బిజినెస్ పాయింట్లు, 50,000 బిజినెస్ పాయింట్ మనం చేస్తే మనందరికి కూడా వచ్చేది ఏందంటే స్మార్ట్ ఫోన్ వస్తుందండి. మనం మినిమమ్ ఎవరైతే లీడర్‌గా ఉండి బాధ్యత తీసుకుంటారో వాళ్ళు ఏ టీమ్‌లో 5 మంది, బి టీమ్‌లో 5 మంది. దట్ మీన్స్ 30,00,000, 30,00,000 డిప్యూటీ చైర్మన్ కావాలంటే అందరూ కూడా మనము 11 మందికొచ్చిందే ఈ యొక్క 10 మందికొచ్చిందే స్మార్ట్ ఫోను. ఒకరికొచ్చిందే బుల్లెట్ బైకు డిప్యూటీ చైర్మన్‌కి ఇవ్వాలంటే ఈ 11 మంది యొక్క డేటా అనేది మనకంతా చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనం అందరం కూడా ఇవ్వాలి. ఇస్తేనే ఈ యొక్క దిగ్విజయంగా ఇది టీమ్‌తో చేసే బిజినెస్ అండి. ఇండివిడ్యువల్ చేసే బిజినెస్ కాదు. ఆ విషయం మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మినిమమ్ 5 మెంబర్స్ ఎక్కువైతే సంతోషం అండి. మినిమమ్ ఏ టీమ్‌లో ఒక 5 మందిని, బి టీమ్‌లో 5 మందిని మీ లెక్కాచారం ప్రకారం లెక్క వేసుకోండి. మనం 6,00,000 పాయింట్, 6,00,000 పాయింట్ మనకొచ్చింది. మనం చేసిన వాళ్ళను ఫస్ట్ బేసిక్‌గా మనం స్టార్ రాయల్టీ క్లబ్‌గా ఉన్న వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్ ₹20,000 క్యాష్ అనేది మనం ఇస్తున్నాము. అలాగా మీకు ఏ టీమ్‌లో 5 మంది, బి టీమ్‌లో 5 మంది అంటే మనకొచ్చింది 6,00,000 బిజినెస్ పాయింట్ 6,500 30,00,000, 30,00,000 అయితే డిప్యూటీ చైర్మన్ అవుతాము. డిప్యూటీ చైర్మన్ కావాలంటే మనం ఏం చేయాలండి? ఏ టీమ్‌లో 5 మందిని, బి టీమ్‌లో 5 మందిని మనం కంపల్సరీగా ఈ యొక్క మొబైల్ ఫోన్‌కు అచీవ్‌మెంట్ చేపియాలి. అదందరం గూడా మనం బాధ్యత తీసుకుంటేనే ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఫర్దర్‌గా స్టెప్ వేయొచ్చండి. ఫస్ట్ మనకున్న ఆఫరు. ఆ విధంగా మనం స్టెప్ అప్ తీసుకుంటేనే మనందరం గూడా అయిపోతామండి. మీ అందరికి కూడా చిన్న క్లారిఫికేషన్ ఓపెన్‌గా కుల్లాగా చెప్తానండి. మీ అందరికీ గూడా ఈ ఆఫర్ వచ్చినంత ఆషామాషీగా ఇవ్వలేదండి. బిజినెస్ మ్యాచింగ్ కాకపోయినా నష్టం ఇచ్చే అప్‌లైన్‌కే. మీకు టర్నోవర్ మీదైనా కూడా మీకు లెక్కేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మీరు భ్రమలో ఉంటే భ్రమను కాపాడుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ మీరేమన్నా కళ్ళగనేసి అప్‌లైన్‌కి ఏమైనా డబ్బులు ఎక్కువొచ్చేస్తారని టర్నోవర్ మీద లెక్కేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే సూపర్ టర్నోవర్ మీద 4.5% మార్జిన్ వస్తుందండి. ఎప్పుడైతే మనం వచ్చింది ఎవ్రీ మంత్ 5,00,000 అనేది అబోవ్ దాటిందంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జీఎస్టీ ట్యాక్స్ పేయర్ ట్యాక్స్ కట్టాలి. మనకొచ్చిన ప్రాఫిట్‌లో నుంచి 1% అనే మార్జిన్ తీయాలి. చిన్న ఎగ్జాంపుల్ లైవ్ మీకు చెప్తాను. ఏ టీమ్‌లో ఒక 5 మందిని, బి టీమ్‌లో ఒక 5 మందిని స్మార్ట్ ఫోన్ మనం ఎలిజిబుల్ చేపిచ్చేసి, మనం వచ్చింది 5 మంది ప్లస్ పైన డిప్యూటీకి ఇవ్వాలంటే టోటల్‌గా మనకొచ్చే 3.5 మార్జిన్ అంటే మనకు కేవలం రూ. 3,30,000 మాత్రమే మనకొస్తుంది. అలాగే మీరు చెప్పిన లెక్క ప్రకారంలో మనం వచ్చింది ఏ టీమ్‌లో 5 మంది, బి టీమ్‌లో 5 మందిని 10 మంది స్మార్ట్ ఫోన్ ఇవ్వాలంటే మనకొచ్చింది రూ. 2,00,000 వస్తుంది. బుల్లెట్ బైక్ ఇవ్వాలంటే 2,00,000 వస్తుంది. 2 కలిపితే 4,00,000 మాత్రమే. కానీ చేతి నుంచి ఎంత పడుతుందండి? రూ. 70,000 అక్షరాల అప్‌లైన్ చేతి నుంచి పడుతుంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దండి. ఎందుకంటే 5,00,000 అనేది దాటితే ప్రతి ఒక్కటి ఎవరు కూడా కంపల్సరీగా సేల్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాలి. జీఎస్టీ మ్యాండేటరీ.
1% వెళ్ళిపోతుందండి. ఆ విషయం మీరు గుర్తెరగండి. అంత ఆషామాషిగా ఇవ్వలేదండి ఈ ఆఫర్ అనేది. ఎంతో ఆలోచించి మీ అందరూ గూడా ఉన్నత స్థానంలో ఉండాలి. ఇన్‌కమ్ గూడా పెరగాలి అని మంచి ఆలోచన ధోరణితో మేము డిజైన్ చేయడం జరిగింది. కానీ మీరు మాత్రం నేను సూపర్ స్టాక్ పాయింట్ తీసేసుకొని టర్నౌట్ చేశాను కూడా ఈ లెక్క ఏసుకోండి మీకు. అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో కంపల్సరీగా 3 మెంబర్స్ కూడా మనం ఆఫర్ ఇవ్వాలండి. ఒకరిగా ట్రైప్యాడ్ ఈ యొక్క ఆఫర్ ఇవ్వడం మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే, ట్రైప్యాడ్‌కు ప్రతి ఒక్కరు అలవాటు పడాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా 3 మెంబర్స్‌కి మాత్రమే మనం అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ మన ఫ్యామిలీలో వచ్చింది ఇండివిడ్యువల్‌గా 1000, 100 ఎన్ని ఐడీలేసుకున్నా కూడా మనకు వర్తించేది మాత్రం ముగ్గురికి మాత్రమే ఇస్తాము. చిన్న ఎగ్జాంపుల్ అండి. లెఫ్ట్ సైడ్‌లో నేను ఒకరిని, రైట్ సైడ్‌లో ఒకరిని, నేనొచ్చిందే స్మార్ట్ ఫోన్‌కు నా ఫ్యామిలీ మెంబర్స్‌ను అచీవ్‌మెంట్ చేయించాలంటే నాకు టోటల్‌గా వచ్చేది 100 మంది నా ఫ్యామిలీ ఐడీలేసుకున్నా కూడా నేను కేవలం 3 మాత్రమే స్మార్ట్ ఫోన్‌కి ఎలిజిబుల్ అవుతాయి. ఎందుకంటే ఒక పర్సన్ మనకొచ్చిందే స్మార్ట్ ఫోను మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు ఓన్లీ ముగ్గురికి మాత్రమే స్మార్ట్ ఫోన్ గావచ్చు, బుల్లెట్ గావచ్చు, అదేవిధంగా కారు గావచ్చు, ముగ్గురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం గూడా గుర్తుపెట్టుకోండి, నోట్ జేసుకోండి. ఎందుకంటే మనకొచ్చే బిజినెస్ పాయింట్లమైనా మనం వచ్చింది మ్యాచింగ్ కాకపోయినా కూడా యాడ్‌కెళ్ళిపోతుందండి. మ్యాచింగ్ అనేది, కమిషన్ అనేది మ్యాండేటరీ ఏమి కాదు. ఒక నెల బిజినెస్ వస్తుంది, ఒక నెల తగ్గుతుంది కాబట్టి అన్నీ ఆలోచించి డిజైన్ చేయడం జరిగింది. రిస్క్ మాత్రం మాకు మాత్రమే. మీకే మాత్రం రిస్క్ లేదు. ఎందుకంటే మీరు చేస్తే మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ నెలలో 1,00,000, 1,00,000 మీరు చేసి ట్రైప్యాడ్ సిస్టమ్ మీరు చేశారంటే మీకొచ్చే ఇన్‌కమ్ నేను చెప్తాను చూసుకోండి. సింగిల్ ఐడీకైతే వితౌట్ డైరెక్టర్ అయితే రూ. 24,000 వస్తుంది. ట్రైప్యాడ్ అయితే మీకు రూ. 55,00,000 వస్తుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది మీరు గాని అమ్మగలిగితే ఏ టీమ్‌లో ఒక 40 మంది, బి టీమ్‌లో ఒక 40 మంది, దట్ మీన్స్ 80 సెట్ల జతలు మీరు అమ్మగలిగారంటే మీకు స్టాక్ పాయింట్ రూపంలో 5,500కి 3 వస్తాయి కాబట్టి రూ. 500 లెక్కైనా కూడా మీకొచ్చిందే మరొక్క రూ. 40,000 వస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా ప్లాన్ చేసుకొని ఎవ్రీ 5 మెంబర్‌కు 2,500, 2,500 బిజినెస్ పాయింట్ గన మీరు గన చేయగలిగితే మీకొచ్చేది వచ్చిందే రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కానీ మాకు మాత్రం సున్నా. ఏం రాదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ ఉంటే ఈ విధంగా మీ అంతకు మీరు కాలిక్యులేషన్ చేసుకొని చేయండి. మేమిచ్చిన మాట ప్రకారం మేము కష్టపడతామో, మేము ఆస్తులు అమ్ముకుంటామో, సొంతం ఇస్తామో అయన్నీ మీకు సంబంధం లేని మ్యాటర్. చెప్పిన టయానికంతా మీరు సక్సెస్ కాండి. మాకొచ్చింది ఈ ఫైనాన్స్ ఇయర్‌లో మాకొక సింగిల్ ఎంపీ మిగలకపోయినా పర్వాలేదండి. మీ అందరికీ కూడా లక్షాధికారి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా టీమ్ నిలబెట్టాలి. స్ట్రాంగ్‌గా బిలీవ్ కావాలని ఎంతో ఆలోచించి ఈ యొక్క ఆఫర్ అనేది మేమిస్తున్నాం. ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఈ విషయాలు తెలియకపోతే అన్నీ ఓపెన్‌గా మాట్లాడుకోవాలి సార్. ఓపెన్‌గా మాట్లాడకపోయినామంటే రకరకాల నెగెటివ్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం 100కి 99% పాజిటివ్ చేసినా కూడా ఒక్క పర్సెంట్ నెగెటివ్‌తో టోటల్ అంతా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇయన్నీ కూడా మీ ముందే తెలియజేస్తున్నానండి. ఇది కాక మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బేసిక్కు మీరు 5 మెంబర్ చేసిన తర్వాత వాళ్ళొచ్చింది డ్రెస్ కోడు, బ్రోచర్సు, మన దగ్గరున్న ప్రొడక్టు, మన వే ఆఫ్ టాకింగు, ప్రొడక్ట్‌ల పైన డెమో అయన్నీ కూడా మనమే ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బేసిక్స్ సార్. ప్రొడక్ట్‌లు ఎంత బాగైతే మన డ్రెస్ కోడ్ మనం రూ. 6,000 ప్రొడక్ట్ మనం అమ్మగలిగినామంటే మన డ్రెస్ కోడ్ చూస్తారు, మన బ్రోచర్ చూస్తారు, మన వే ఆఫ్ టాకింగ్ చూస్తారు. దాన్ని బట్టే మార్కెట్‌లోకి బిజినెస్ అవుతుంది కాబట్టి ఆ విషయం కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మీ ఎవరైతే యాక్టివ్ అప్‌లైన్ ఉంటారో వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. ఒకవేళ అది కూడా మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే జూమ్ మీటింగ్‌లో లైవ్‌లో మేమే చూపిస్తాం ఏ విధంగా చేయాలో అయన్నీ కూడా అండి. ఈ బేసిక్స్ అనేది మనం ఫాలో అయినామంటే ఈజీగా సక్సెస్ కావచ్చండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ప్రతిరోజు గూడా జూమ్ మీటింగ్ వచ్చేట్టు ప్లాన్ జేసుకోండి. ఈ యొక్క యాక్షన్ ప్లాన్‌లో దిగే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కొత్త కొత్త విషయాలు మీ అన్నీ కూడా జూమ్ మీటింగ్‌లో తెలియజేస్తాం. కాబట్టి మోర్ మీటింగ్ ఖచ్చితంగా వచ్చేటట్లు ఇన్ టైమ్‌కి వచ్చేటట్టు ప్లాన్ జేసుకోండి. 7:50 నిమిషాలు జూమ్ మీటింగ్ వచ్చేటట్టు అందరూ కూడా ప్లాన్ జేసుకోండి. డెమో గురించి మీకు నేర్పిస్తాం. అదేవిధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం. అవసరం అనుకుంటే లైవ్ మీటింగులు పెడదాం. అదేవిధంగా సబ్జెక్ట్ పైన అవగాహన ఇద్దాం. ఇయన్నీ కూడా బేసిక్స్ మనం అందరం గూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకతను, ఈ యొక్క ఆఫర్ గురించి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నామంటే టోటల్‌గా రేపటి నుంచి మనం వచ్చింది మంత్ వైజ్ టార్గెట్ ఏ విధంగా చేసుకోవాలి, దాని గురించి మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నామండి. నెక్స్ట్ టాపిక్ ఏంగనంటే ఫస్ట్ మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు నుంచి మనకొచ్చింది మే మంత్ స్టార్ట్ అయిందండి. ఇప్పటి నుంచి మనకొచ్చింది
26 మార్చ్ అంటే దట్ మీన్ ఏప్రిల్ వరకు అనుకోండి. 2026 ఏప్రిల్ వరకు అని కూడా 11 నెలల టైం బాండ్ ఉంది మనకు. ఫస్ట్ ఆఫర్ మీ అందరికి కూడా తెలుసు. క్యాడర్‌తో సంబంధం లేకున్నా మీకు మ్యాండేటరీగా మేము పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫర్ ఏమనగానే సింపుల్‌గా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కావడానికి మీకు నచ్చిన ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ అన్నా మీరు తీసుకోండి. మీరు ఏమన్నా చేయండి. మీకు నచ్చిన ప్రొడక్ట్ మీరు తీసుకొని ఏ టీమ్‌లో 50,000 బిజినెస్ పాయింట్లు, బి టీమ్‌లో 50,000 బిజినెస్ పాయింట్లు ఈ 11 నెలల కాలంలో, 6 నెలల కాలంలో మీరు ఖచ్చితంగా మీ మ్యాండేట్‌గా మీ ఐడీ ఓపెన్ చేసే 6,00,000 పాయింట్లు, 6,00,000 పాయింట్లు మ్యాచ్ అయితే మీ అందరికి సారీ 3,00,000 అండి. మనకు 6 30 కదా! 3,00,000, 3,00,000 అంటే ఒక ఐడీ కింద 6,00,000 బిజినెస్ పాయింట్లు మనం మ్యాండేటరీగా ఉండాలి. దీనికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరైతే మ్యాండేటరీగా చేస్తారో వాళ్ళకు మాత్రమే స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోండి. మేము వద్దనము. ఎందుకంటే ఇంకోటి నోట్ చేసుకోండి. నేనున్నానండి ఎడమ చేతి పక్కల ఒకరిని, కుడి చేతి పక్కల ఒకరిని నేనొచ్చిందే ఇట్లా స్మార్ట్ ఫోన్‌కి అచీవ్‌మెంట్ చేశానంటే, నేనొచ్చిందే టీమ్ ఏం చేయకన్నా కేవలం నేను 400 బిజినెస్ పాయింట్ చేస్తే నాకొస్తుందని అపోహలు తొలగించుకోండి. అది ఇవ్వబడదు. ఎడమ చేతి పక్కన ఎవరైతే మీకు 3,00,000 మనకు 6,000 50,000, 50,000 బిజినెస్ పాయింట్లు కంటిన్యూగా 6 నెలలు చేసి కంటిన్యూ గాని, ఆల్టర్‌నేట్ మంత్స్ గాని, ఎడమ చేతి పక్కన ఉన్నవాళ్ళు, కుడి చేతి పక్కన ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. పైనున్న అప్లైన్‌కి మాత్రం మీరు డబ్బులు తీసుకోండి. మీకెందుకంటే డబ్బులొస్తుంది. కానీ ఆఫర్ మాత్రం వర్తించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి. ఎందుకంటే ఈ అపోహ అనేది మనకు తెలియకపోతే మన మార్కెట్‌లో నాకొచ్చింది పవర్ లైన్‌లో పాయింట్లొస్తున్నాయి. వీకర్ లైన్‌లో ఒకరిని, పవర్ లైన్‌లో ఒకరిని నేను చేసేస్తే నాకొచ్చింది కారొచ్చేస్తుంది, బుల్లెటొచ్చేస్తుంది, స్మార్ట్ ఫోనొచ్చింది. అపోహలు మాత్రం ఉండొద్దండి. కింద చేసే వాళ్ళకు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వడానికే ఈ యొక్క ఆఫర్ అనేది ఎంతో ధైర్యంతో, ఎంతో మొక్కవోని దీక్షతో 1కి 10 సార్లు స్టడీ చేసి, మనకి ఏమి రాకనే జీరో వచ్చినా పర్వాలేదని చెప్పేసి నేను చెప్తానే మా వాళ్ళందరూ కూడా శిరసా వహించి నా మాట ఏకీభవించడం అంత ఆషామాషీగా ఇవ్వలేదండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సార్. మీరు 1,00,000 చేస్తే మీకొచ్చింది సింగిల్ ఐడీ అయితే మీకొచ్చింది రూ. 24,000 వితౌట్ డైరెక్టర్. డైరెక్టర్ అయితే మళ్ళీ అదనంగా 10,000 వస్తుంది. అదేవిధంగా ట్రైప్యాడ్ అయితే 55,000. ప్రొడక్ట్ మీరు అమ్మగలిగితే రూ. 1,00,000 మీకొచ్చినప్పుడు మేమొచ్చింది ఇంత బర్డెన్ పడి, ఇంత రిస్క్ పడి మీకు ఆఫర్ ఇచ్చి మాకు గుండు సున్నా వస్తాంది. అయినా కూడా మేము బాధపడలేదండి. ఆ విషయం మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మా లక్ష్యం ఒకటే ఒకటి. ఈ 11 నెలల కాలంలో మీరందరూ కూడా టీమ్ బాగా సెట్ కావాలి. మీ మిమ్మల్నందరినీ కోటీశ్వరుల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈ అపోహలు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్ 100% స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. మళ్ళా రేపొద్దున్న ఎవరో మాట మార్చడానికి లేదు. రికార్డ్ కూడా చేసి అన్నీ కూడా గ్రూప్‌లో పెడుతున్నాం. ఆ విషయం మర్చిపోవద్దండి. కింద ఎవరైతే చేస్తారో, ఎవరైతే 2 లెగ్గులు సమానంగా చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆఫర్ వస్తుంది. పైన 400 బిజినెస్ పాయింట్ చేసే వాళ్ళకు మీకు కారు రాదు, బుల్లెట్ రాదు, ఏమి రాదండి. విత్ టీమ్ ద్వారా ఎందుకంటే ఈ ఆఫర్ మెయిన్ అజెండా ఏదంటే మనం వచ్చింది ఇండివిజువల్‌గా ఎవరి మీద డిపెండ్ కాకన్నా ఓన్లీ 400 పాయింట్ కాదు. మన టీమును కాపాడుకోవాలి, ట్రైప్యాడ్‌కి అలవాటు పడాలి అని ఆలోచించి మేము ఇస్తున్నాము. ఆ విషయం నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా ఈ విధంగా వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఎవరైతే కష్టపడి గ్రౌండ్ లెవెల్‌కి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ ఇస్తున్నామండి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరందరూ కూడా ఈ ఫస్ట్ ఆఫర్ గానీ, సెకండ్ ఆఫర్ గానీ, థర్డ్ ఆఫర్ గానీ ఈ 3 ఆఫర్‌లు గూడా ఎవరైతే కష్టపడి కష్టానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుండి కింద వాళ్ళొచ్చింది ఎవరు ఎలిజిబుల్ కాకన్నా అప్లైన్ అయిన వ్యక్తి మనకొచ్చిందే తక్కువ పాయింట్లు 2 పక్కల మ్యాచ్ అయినప్పుడు మాత్రం అప్లైన్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీ అజెండా ఏందంటే 2 లెగ్గులు మీకు మ్యాచ్ కావాలి. అదేవిధంగా మీకొచ్చింది టీమ్ సెట్ అయినప్పుడు మాత్రమే మీకొచ్చింది సింగిల్ పర్సన్‌కి ఇస్తాం. ఒకవేళ కింద డౌన్ లైన్‌లో ఎడమ చేతి పక్కల ఒకరు, కుడి చేతి పక్కల ఒకరు స్మార్ట్ ఫోన్ గన ఎలిజిబుల్ అయిపోతే మనం 400 బిజినెస్ పాయింట్ చేస్తే మీకు ఆఫర్ రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకోండి. అండర్‌లైన్ చేసుకోండి. అవసరమైతే రికార్డ్ చేసుకోండి. ఈ విషయం కూడా నేను చెప్తున్నాను. సెకండ్ ఆఫర్ మనకొచ్చింది 30,00,000 బిజినెస్ పాయింట్లు. 30,00,000 బిజినెస్ పాయింట్లు అంటే మనం ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన ప్రొడక్ట్ ఏదైనా తీసుకోండి. ఏమన్నా చేయండి. మనకొచ్చింది ఏప్రిల్ 2026 ఏప్రిల్ 2026 అంటే ఈ 11 నెలల కాలంలో మీరు మీ టీమ్‌తో కలిపి ఏ టీమ్‌లో 30,00,000 బిజినెస్ పాయింట్లు, బి టీమ్‌లో 30,00,000 బిజినెస్ పాయింట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే బుల్లెట్ బైక్ ఇవ్వడం జరుగుతుంది.
ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ కింద కావాలంటే ఐడీ ఏసుకోండి. లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని ఏసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్ ఏసుకోండి. ట్రైప్యాడ్‌కి ఎవరైతే ఏస్తారో వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఇద్దరికి స్మార్ట్ ఫోను, ఒక బుల్లెట్ అనేది ఇస్తాము. ఒక ఫ్యామిలీకి 3 ఐడీలకు మాత్రమే 3 ఆఫర్‌లు ఇస్తామండి. అంతకన్నా ఎక్కువుంటే ఇవ్వబడదు. నోట్ చేసుకోండి. ఈ విషయం గూడా ప్రతి ఒక్కరు గూడా. ఈ ఆఫర్ మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే గ్రౌండ్ లెవెల్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో గ్రౌండ్ లెవెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం, గ్రౌండ్ లెవెల్‌లో ప్రోత్సహించడం కోసం, టీమ్ స్టాండర్డ్ కోసం మేమిస్తున్నాం. ఆ విషయం గూడా గుర్తుపెట్టుకోండి. ఇదండి సెకండు. థర్డ్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా అవసరం అనుకోండి నోట్ చేసుకోండి. లేకపోతే రికార్డ్ చేసుకోండి. లేకపోతే నేను రికార్డ్ చేసి మీకు పెడతాను. సిల్వర్ చైర్మన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి మాత్రం మీరు అమ్మవలసిన ప్రొడక్టు మనకు కేవలం ఉన్నటువంటి రూ. 6,000 ప్రొడక్టు సిల్వర్ ప్లస్ గానీ, ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ గానీ, ఉమెన్ హెల్త్ పౌడర్ గానీ, ఎనీ రూ. 6,000 ప్రొడక్టు సెల్ఫ్ 2,500 బిజినెస్ పాయింట్ వచ్చే ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్‌ని మీరు అమ్మినా కూడా మీకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది వేళ చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఓన్లీ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ ఎందుకు పెట్టామంటే మల్టీపర్పస్ ప్రొడక్ట్ కాబట్టి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ మాత్రమే పెట్టండి. కొంతమంది సార్ మేము సిల్వర్ ప్లస్ అమ్ముతామన్నారు. వాళ్ళు కూడా ఓకే మనకు అభ్యంతరం లేదు. అదేవిధంగా ఉమెన్ హెల్త్ అమ్ముతాను వాళ్ళకి మనకు అభ్యంతరం లేదు. అయన్నీ ఆలోచించి మేము పెట్టడం జరిగింది కాబట్టి మీ అనుకూలంగా పెడుతున్నామండి. కాబట్టి సిల్వర్ ప్లస్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రైప్యాడ్ వేసుకొని మనకొచ్చింది సిల్వర్ చైర్మన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఎవరైతే కారు కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎడమ చేతి పక్కల ఒకరిని, కుడి చేతి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏసుకోండి. మీకు మాత్రం చెప్తున్నాను కింద 30,00,000, 30,00,000, 30,00,000 మ్యాచ్ అయితే 2 బుల్లెట్లు, ఒక కారు కూడా మీ ఫ్యామిలీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లని చెప్పి 3 అయితే 3 ఏళ్ళు ఇస్తున్నాం సార్. ఒక ఫ్యామిలీకి 3 మాత్రమే. ఒకవేళ మీ అదృష్టం బాగుండి కింద కూడా మీ ఫ్యామిలీ మెంబర్‌లు ఎవరన్నా గన మీకు స్మార్ట్ ఫోన్‌కి ఎలిజిబుల్ అయితే ఆ కింద ఉన్న ఆఫర్‌లు ఇవ్వడదు. హైయెస్ట్ ఏదైతే అది ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు దీంతో పాటి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ, వెరీ ఇంపార్టెంట్ విషయం ఏమనగా అంటే మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు మనకి ఈరోజు నుంచి బిల్లింగ్ కౌంట్ అవుతుంది. ఇప్పటి నుంచి పెట్టిన బిల్లింగు మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్‌లో వచ్చింది తెలంగాణ టీమ్ ఉంది. తెలంగాణ టీమ్‌లో ఉన్న వాళ్ళకు యాక్టివ్ అప్లైన్ నాని గారు. ఆ నాని గారి ఆధ్వర్యంలో ఆయన కన్సల్ట్ అయ్యి ఆయన ద్వారా మాత్రమే మీరు ఆర్డర్ పెట్టాలి. డైరెక్ట్‌గా గానీ, లేదంటే నా ద్వారా గానీ, ఈవెన్ దో నేను అప్లై అయినా కూడా పెట్టడానికి రూల్ లేదు. ఖచ్చితంగా ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఎవరైతే సూపర్ స్టాక్ పాయింట్ ఉందో వాళ్ళ ద్వారా త్రూ యాక్టివ్ అప్లైన్ ద్వారా మాత్రమే ఎవ్రీ మంత్ బిల్లింగ్ కావాలి. ఎవ్రీ మంత్ బిల్లింగ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ ఆఫర్ ఇస్తుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బిజినెస్ పాయింట్లు కూడా అప్డేట్ చేయాలండి. మేమిప్పుడు కాదు సార్ నెలాఖరు చేస్తామంటే ఈ ఆఫర్ మీకు ఇవ్వబడదు. అది కూడా చెప్తున్నా మళ్ళీ. సార్ లాస్ట్ మంత్‌లో మేమొచ్చింది సార్. కోటి బిజినెస్ పాయింట్, కోటి బిజినెస్ చేస్తానా కూడా ఈ ఆఫర్ మీకు ఇవ్వబడదు. ఎందుకంటే మీ అందరూ కూడా ఎంతో రిస్క్ పడి మేము కనీసం మ్యాచింగ్‌లోనే ఎక్కడో మీకు అమౌంట్ తక్కువ వచ్చినప్పుడు మేము అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశ్యంతోనే బిజినెస్ పాయింట్ కూడా ఎవ్రీ మంత్ సిల్వర్ చేసేవాళ్ళు ఎవ్రీ మంత్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసినందుకు మాత్రమే ఈ యొక్క కార్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన దీనికి కూడా అండి 3 ఫ్యామిలీకి 3 ఐడీలు ఇస్తామండి. 3 మెంబర్స్‌కి ఇస్తాం మేము. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తాం దీంట్లో కూడా. అదేవిధంగా వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఉన్న ఓల్డ్ సూపర్ స్టాక్ పాయింట్‌కి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తాము. న్యూగా పెట్టే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్‌లో వాళ్ళు ఉండరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. షరతులు మాత్రం కఠినంగా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవ్వాల్సింది మేమండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. బిల్లింగ్ మాత్రం మీరొచ్చింది ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మీరొచ్చింది మీ యాక్టివ్ అప్లైన్‌కు ఖచ్చితంగా చూపియాలి, ప్రెజెంట్ చేయాలి. బిజినెస్ పాయింట్ స్క్రీన్‌షాట్ పంపియాలి మంత్ అయిపోతానే. మీరు ఎంత పర్చేజ్ చేస్తారో ఆ బిల్లింగ్ కూడా మీ అప్లైన్‌కి చూపించాలి. అదేవిధంగా ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఈ యొక్క ఆఫర్ సిల్వర్ 1,00,00,000, 1,00,00,000 మీరు మ్యాచ్ అవుతారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యం ఏమంటే ఖచ్చితంగా 8,000 కొత్త వాళ్ళు గానీ, పాత వాళ్ళు గానీ మీరు 2,500 బిజినెస్ పాయింట్లు చేసేటట్లు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మీరు తెలివిగా ప్లాన్ చేసుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి నేను. ఈ నెలలో ఎవరైతే మీరు సిల్వర్ కావాలనుకున్నారో మీరు ఏ టీమ్‌లో ఒక 40 మందిని, బి టీమ్‌లో ఒక 40 మందిని మీరు 2,500 బిజినెస్ పాయింట్ చేయాలనుకున్నప్పుడు, మీరు ట్రైప్యాడ్ సిస్టమ్ అలవాటు పడినప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి ఫాలో అయితే మీకు మంచి ఇన్‌కమ్ వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరన్నా ఉన్నా
వాళ్ళకొచ్చేసి సెల్ఫ్ 400 బిజినెస్ పాయింట్ చేసి కొత్త ఐడీలు వేసినప్పుడు మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 5 మెంబర్స్‌కు 2500, 2500 బిజినెస్ పాయింట్ గన మీరు చేస్తే రూ. 2000 అదనంగా వస్తుంది. మోర్ మెంబర్స్ మాక్సిమం మెంబర్స్ ఎంతమందైతే కొత్త వాళ్ళు ఏయగలుగుతారో వాళ్ళందరం కూడా వేసి ఈ ఇన్‌కమ్ గూడా మీరు పొందండి. దీని ద్వారా మీకు లబ్ధి పొందుతారు. రూ. 10 అదనంగా వస్తాయండి. అదే విధంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మంత్‌లోనే మీరు ఇన్‌కమ్ రూ. 1,00,000 తీసుకోవాలంటే క్యాడర్‌తో సంబంధం లేకున్నా మీరు చేయాల్సింది ఒకటే ఒకటండి. ఏ టీమ్‌లో ఒక 40 మందిని, బి టీమ్‌లో 40 మంది సెల్ఫ్ 2500 పాయింట్ మీదన ట్రైప్యాడ్ సిస్టమ్ అలవాటు పడితే మీకొచ్చే ఇన్‌కమ్ 1,00,000 మీకొచ్చింది స్టాక్ పాయింట్ మార్జిన్ వచ్చింది. 80 జతలు అమ్మగలిగితే మీ అందరికీ కూడా తెలుసు రూ. 40,000 వస్తుంది. కొత్త వారిని మీరు అన్ని కొత్తడిలేసుకొని మీరు చేయగలిగితే మీకొచ్చే ఇన్‌కమ్ గుర్తుపెట్టుకోండి. 80 ఇంటూ 4 ₹32,000 మీకు కొత్తడీల ద్వారా ఇన్‌కమ్ వస్తుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ట్రైప్యాడ్‌కొచ్చింది మీకొచ్చి సింగిల్ ఐడీకొచ్చింది 1,00,000 వచ్చింది. చేసే వాళ్ళకొచ్చింది మీకు ₹24,000. ట్రైప్యాడ్‌కైతే మీకొచ్చింది ₹55,000. స్టాక్ పాయింట్ మార్జిన్ వచ్చింది మీకొచ్చింది ₹500 మీరు సిల్వర్ ప్లస్ గాని లేకపోతే ట్రిపుల్ సెన్సెల్ పౌడర్ అమ్మగానే మీకొచ్చే మీకొచ్చే ఇన్‌కమ్ అండి. ఆ విషయం గూడా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కూడా వచ్చింది. కొత్త వారి ద్వారా వచ్చే రూ. 32,000 ట్రైప్యాడ్ ద్వారా మీకొచ్చింది రూ. 55,000 సారీ మీకొచ్చింది రూ. 55,000 ఈ డబ్బులు. అదే విధంగా స్టాక్ పైన రూ. 1,00,000 పైమాట దాటిపోతుంది. ఫస్ట్ మంత్ మీరు రూ. 1,00,000 తీసుకోవాలంటే వీళ్ళు ఇప్పటి నుంచి గూడా మీరందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రతిరోజు కంపల్సరీగా 30 మందికి ట్రిపుల్ స్టెమ్ సెల్‌గా పౌడర్‌ను అదే విధంగా దాని యొక్క బ్రోచర్‌ను మీకు బ్రోచర్ వచ్చేస్తాను ఇమ్మీడియేట్‌గా గ్రూప్‌లో పెడతాం. ఫార్వర్డ్ చేయండి. మినిమమ్ ప్రతిరోజు కూడా టార్గెట్ వచ్చింది ముగ్గురు పెట్టుకోండి. ముగ్గురు పెడితేనే మనం ఈ టార్గెట్ లక్ష్యాన్ని సాధిస్తామండి. అంతకన్నా తక్కువ పెట్టామంటే మనం చేయలేము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకరోజు తేడా వచ్చిందంటే మనం 6 చేయాల్సొస్తుంది. 6, 9 అవుతుంది. ఇది కాక లక్ష్యం కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 3 కట్ ఆఫ్ నిర్ణయించుకొని టోటల్ ఫస్ట్ కట్ ఆఫ్‌కొచ్చింది మీరందరూ కూడా 30%, సెకండ్ కట్ ఆఫ్‌కొచ్చింది మళ్ళీ ఒక 30%, లాస్ట్ కట్ ఆఫ్‌కొచ్చింది మీరు ఒక 40%. ఐ మీన్ 1,00,000 మీరు చేయాలనుకుంటే ఫస్ట్ కట్ ఆఫ్‌కంతా కూడా 30,000 బిజినెస్ పాయింట్లు. సెకండ్ కట్ ఆఫ్ మళ్ళీ ఒక 30,000 పాయింట్ అంటే 60,000 బిజినెస్ పాయింట్లు. లాస్ట్ కట్ ఆఫ్ 40,000 బిజినెస్ పాయింట్లు. ఈ 3 కట్ ఆఫ్‌లుగా పెట్టుకుంటే హ్యాపీగా ఆడుతూ, పాడుతూ కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మంతే అవుతుంది. ఎవరైతే మనం 1,00,000 సిల్వర్ చైర్మన్ అవుతారు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సిల్వర్ చైర్మన్ అయిన వ్యక్తులకు మీరున్న ఏరియాలో గాని, మీ అప్‌లైన్ కోరిక మేరకు వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ ఓపెన్ టాప్ వెహికల్ తీసుకొని అక్కడ మీకు సన్మానించబడుతుంది. ఈ సన్మానం 100,00,00,000 ఇచ్చినా కూడా మీకొచ్చిందే లభించదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంత డబ్బులొచ్చినా మనకొచ్చింది అయిపోతాయి. అదే విధంగా ఈ సన్మానం అనేది జీవితాంతం గుర్తుంటుంది. ఇది 1,00,000 చేసినోళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మీరు సింపుల్ షార్ట్‌కట్‌లో మేమొచ్చింది చాలా ఈజీగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఆ తెలియజేసినట్లు మీరందరూ షార్ట్‌కట్ ప్రకారం మీరెళ్లారంటే ఎవ్రీ మంత్ కూడా మీరు ఏం జేసుకోవాలి? మీ టార్గెట్ ఏంటి? మీకెంత ఇన్‌కమ్ ఒస్తుంది? మీరు ఎన్ని ప్రొడక్ట్‌లు అమ్మాలి? ఇయన్నీ కూడా మీకు సింపుల్‌గా మేము తెలియజేస్తాం. ఫస్ట్ మంత్ మీరు చేయాల్సిందల్లా ఒకటేంటండి, ఏ టీమ్ 40 మంది, బి టీమ్ 40 మంది ఖచ్చితంగా ఈ నెల చేసేటట్టు ప్లాన్ చేసుకుంటే, మీరొక మార్కేసుకొని, టిక్ గొట్టుకొని మీరు ప్లాన్ చేసుకుంటే మీ ఇన్‌కమ్ ఒస్తుంది. అదే విధంగా ఫస్ట్ మంత్ మీ టార్గెట్ అందరూ గూడా అచీవ్‌మెంట్ అవుతారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలండి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్, అభ్యంతరాలు ఉంటే అడగండి. మీకు పిన్ టు పిన్ క్లారిటీ ఇస్తాను. తర్వాత వేరే టాపిక్ ఇస్తానండి. ఇది రూల్స్ సార్ అందరికి గూడా. ఓకేనా అండి?